హాయ్ అండి. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి. కొత్త సంవత్సరానికి మనందరం గూడా వెల్కమ్ చెప్తున్నాము. సో, ఇక ఇవాళ మా హస్బెండ్ బర్త్‌డే అనమాట. ఈవినింగ్ అయితే మా హస్బెండ్‌కి తెలియకుండా ఒక చిన్న కేక్ సర్ప్రైజ్ అయితే ఉందనమాట. సో, దానివల్ల నేను కొంచెం ఫాస్ట్‌గా పనులైతే చేసుకుందాము అనైతే ట్రై చేస్తూ ఉన్నాను. ట్రై చేస్తున్నప్పటికి కూడా మా హస్బెండ్‌కైతే స్పెషల్‌గా మటన్ అంటే చాలా ఇష్టం. చికెన్ ఫ్రై ఇలా చేశానండి. మటన్ మాత్రం ఈ విధంగా కొంచెం బాగా సాఫ్ట్‌గా అంటే చిన్న చిన్న పీసెస్ కట్ చేయాలి. అవి కూడా చిన్నవిగా కట్ చేపిచ్చి నాన్నయితే తీసుకొచ్చారు. సో, నేను ఇవాళైతే ఆయన కోసం మటను అయితే చేశాననమాట. ఆయనకి నచ్చినట్లుగానే అంటే బాగా మెత్తగా ఉండాలనమాట పీస్ అనేది. సో, దానివల్ల ఆయనకి నచ్చినట్టుగానే చేశాను. అండ్ వైట్ రైస్ అయితే చేశానండి. నిజంగా నిద్ర లేచిన కాడి నుంచి టైం అలా ఫాస్ట్‌గా తిరిగిపోతూ ఉంటుంది. ఏంటోనండి తెలీదు గానీ. ఇలా అయితే అందరికీ వడ్డిచ్చేసాననమాట. అంటే ఈవినింగ్ కొంచెం సో, ఈ విధంగా అయితే చాలా బాగుంది అనైతే అందరూ ఇలా చూపిస్తున్నారనమాట. సో, టేస్ట్ గూడా చాలా బాగొచ్చింది మటను. కానీ నేను మటన్ అయితే తినను. అండ్ మా ఇంటికి కొత్త ఫ్రెండ్స్ అయితే వచ్చారు. చూపిస్తాను రండి. ఈ 2 కుందేలు చూసారా ఎంత ముద్దుగా ఎంత అసలు చూస్తుంటే ఎంత క్యూట్‌గా ఉన్నాయి గదండీ! దానికి అంత వర్క్ గూడా ఉంటది. సామాన్యంగా చూసేదానికి ఇంత ముద్దుగా ఉన్నాయి గదా! అనుకుంటాము. సో, ఇక తప్పదు గదా! అన్నట్టు తీసేసుకున్నామనమాట. వాడి కోసం ఇది వర్షి కోసము. చూస్తున్నారు గదా! చాలా క్యూట్‌గా ఉన్నాయి. నాకు గూడా చాలా ఇష్టమండి. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! దేవుడి దగ్గర ఇంకొకరున్నారు చూసారా? చిన్ని ఫ్రెండు. ఈ ఫ్రెండ్ గురించైతే నేను మళ్ళీ మాట్లాడతాను. సో, ఈ 2 చిన్న పిచ్చుకలు చూసారు గదా! చిన్న వైట్‌వున్నాయి కదా! ఇవైతే డింపు, యక్షిత అయితే నాకు ఈ 2 కావాలి అనైతే ఈ 2 తీసుకుందనమాట. సో, పాపకు గూడా ఇష్టమే. కానీ టచ్ చేయదనమాట. అంత భయం అసల నిజంగా. జస్ట్ అలా చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చాలా ముద్దుగా ఉన్నాయి గదా! ఈ బ్లూ కలర్ ఇందాక దేవుడి దగ్గర చూపిచ్చాను గదా! చిన్న ఇంకొక ఫ్రెండ్ అని జెప్పేసి ఇదిగోండి ఇక్కడుంది చూడండి. దీనికోసమే ఆ బ్లూ బాక్స్ అనేది తెచ్చాము పంజరము. 2 కాకిలండి నిజంగా పాపము దాన్ని పట్టుకొని వెళ్తూ ఉన్నాయి. మా హస్బెండ్ పరిగిచ్చి దాన్ని కాపాడాడు. అది టక్కని కిందేసేసింది. సో, వెంటనే ఇది చేతికి పట్టి తీసేసుకొని ఇంటికొచ్చేసాడనమాట. లోపలికొచ్చేసాడు. సో, అది ఇంట్లో చక్కగా ఈ విధంగా ఫస్టయితే కరుస్తూ ఉండింది. లాస్ట్‌లో కేక్ కట్ చేసే టయానికి గూడా అది మా దగ్గరే ఉండిందనమాట. సో, అంత ఇష్టమైపోయింది మాకు. ఇంకా నేమ్స్ అనేది సెట్ జేయలేదు గాబట్టి, అన్నీ నిదానంగా ఆలోచించుకొని మంచి పేర్లయితే పెడతాము.